మనం కోయంబత్తూర్ ఇషా టెంపుల్కి వచ్చామండి. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. ఇషా టెంపుల్ కోయంబత్తూర్ కొండలు చూడండి ఎలా ఉన్నాయో కొండలు అవి. ఇషా టెంపుల్లో ఈ శివుడి విగ్రహం ఫేమస్ అండి. ఇప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్తున్నాం శివుడి విగ్రహానికి. ఇవన్నీ ఇషా టెంపుల్లో బయట షాపింగ్ మాల్స్ అండి. వెళ్దాం. పర్వతాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. లొకేషన్ సూపర్. ఫస్ట్ టైం ఎదురుగా శివలింగం చూడండి ఎట్లా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం, ఇంకా దగ్గరగా చూపిస్తాను మీకు. 10 రూపాయలు ఇచ్చాను నీకు పోయిన సంవత్సరం మేము గుర్తుందా? ఇప్పుడు ఇషా టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఒకసారి బయట ఓపెన్ ప్లేసు, ఎదురుగా మన శివయ్య స్వామి ఎట్లా ఉన్నాడు చూడండి. అర్ధచంద్రాగ్రహణం పైన పొల మీద పెట్టుకొని చుట్టూతా కొండలు, పార్కింగ్ ప్లేసులు, ఒక పార్కులాగా జనం చూడండి ఎలా ఉందో. ఒకసారి మీకు మొత్తం చుట్టూతా లొకేషన్ చూపిస్తున్నాను. ఇది కోయంబత్తూరులో ఉంటుంది ఈ టెంపుల్. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకసారి రౌండప్ చేస్తున్నాను. ఇషా ఫౌండేషన్ చూడండి బయట ఈ ఆవులు, ఎద్దులు ఇవన్నీ ఉన్నాయి. వీటికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా 2 అరటికాయలు, నవధాన్యాలు కలిపినది ఇలా ఇస్తారు. మనం వాటికి ఫుడ్ కింద పెడితే మంచిది. ఇప్పుడు మనం వాటికి పెడుతున్నాం. ஆடி போறந்தது முன்னால ஆடி பழகின பின்னால ஆடி போறந்தது முன்னால ஆடி பழகின பின்னால ఇక్కడ లోపల చూడాల్సిన ప్లేసులు అండి ఇవి. చూడండి అసలు ఎంత హైట్లో ఎలా కట్టారో. సూపర్ అండి. హ్యాట్స్ ఆఫ్. దానిక లేజర్ లైట్లు వేస్తారంట, చూద్దాం అప్పుడు. ఇక్కడ ఓల్డ్ మోడల్ టైప్లో చూడండి ఎద్దుల బండి. లోపల నుంచి బయటకు తీసుకురావడానికి ఎద్దుల బండి ఉపయోగిస్తున్నారు మనుషులు కూర్చోబెట్టి. ఇప్పుడు ఎద్దుల బండి ఎక్కాం. 10 రూపాయలు మనిషికి ఛార్జ్ చేశారు. ఎట్లా ఉందంటే ఎద్దుల బండి ఎక్కి నిన్ను ఎత్తుకుపోతాను, ఓల్డ్ ఈజ్ గోల్డ్. చూడండి దర్శనానికి లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి లేజర్ షో మిస్ అయ్యాం, చూపించలేకపోయాను. నైట్లో చూడండి ఎట్లా ఉందో. ఒక గర్డీలాగా జనం అంతా పట్టబగుల్లాగా లైటింగ్స్ వేసారు. చూడండి ఎలా ఉందో ఒకసారి.